ఫ్రెండ్స్, ఈరోజైతే పాలకూర పప్పు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది పాలకూర, కందిపప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, చిన్నులపాయ, పసుపు, కారం కొంచెమే, దొడ్డుప్పు. పాలకూర కడిగి కుక్కర్లో పెట్టేసుకొని పప్పు ఉడికిచ్చేసుకుందాం. దాని తర్వాత దానికి కావాల్సిన జీలకర్ర, ఆవాలు కూడా. పప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాం కదా, ఉడికించిన తర్వాత పని చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి పప్పు ఉడికిచ్చేసుకుంటాను. పాలకూర వేసాను, చింతపండు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుంటాను కుక్కర్. నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుంటా. కుక్కర్ పెట్టి 3-4 విజిల్ తర్వాత నేను పప్పు చూపిస్తాను. పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. సో ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాను, పప్పు పెట్టేసుకుంటాను. చిన్నులపై దంచేసుకున్నాం కదా, గిన్నె వేడైపోయింది, నూనె వేసేసుకుంటా. రుబ్బు పెట్టిన పప్పు పక్కన ఉంది. నూనె కాగింది ఇప్పుడే. రుబ్బకి జీలకర్ర, ఆవాలు వేసేస్తాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కొంచెం వేగిన తర్వాత పసుపు, చిన్నులపాయ వేసుకుంటాను. కరివేపాకు, పసుపు వేసేసుకుంటాను. ఇప్పుడు పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ పప్పు వేసేసుకుంటాను. దీనిలో దొడ్డుప్పు వేసిన తర్వాత చిన్నులపాయ, ఇప్పుడైతే ఉప్పు వేసేసుకున్నాం. దొడ్డుప్పు నూనెలోనే కొంచెం కరుగుతుంది దొడ్డుప్పు ఒక్కోసారి, అందుకని పప్పు వేసేసుకుంటాం. చూడండి, పప్పు ఉడుకుతుంది కదా. పప్పు కొంచెం ఏంటంటే మాడకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే పప్పు ఏ పప్పు అయినా, ఇప్పుడు మనకు టమాటా పప్పు అయినా పాలకూర పప్పు అయినా కొంచెం ఉడికిస్తూ ఉంటే అది మాడిపోద్ది అన్నమాట గిన్నె పట్టి. అందుకని నేను కలుపుతూ ఉన్నాను. కొంచెం పోపు అదంతా ఉప్పు, దొడ్డుప్పు కూడా వేసాను కదా, సో దాని గురించి అని కలుపుతున్నాను అనమాట. అది కలిపితేనే దొడ్డుప్పు అయినా దానికి మెల్ట్ అయిపోతుంది, పప్పు కూడా ఈజీగా దానికి కారం, ఉప్పు పట్టినట్టుగా ఉంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే పాలకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ మంచిగా ఉడకాలంటే ఒక ఉల్లిగడ్డ కూడా వేయాలి కట్ చేసి. అది నేను వేయలేదు ఇప్పుడు.
మళ్ళీ నెక్స్ట్ టైం చేసిన ఇప్పుడైతే గట్టిగా అవుతుందని కొన్ని వాటర్ వేసాను చూడండి. కొంచెం పలచగా ఎందుకంటే గట్టిగా అయిపోయింది కదా అందుకని. సో ఇప్పుడు పప్పు అయితే దగ్గర పడుతుంది కదా, ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. పప్పు అయితే మొత్తం దగ్గర పడింది. ఇలా అంటే పప్పు ఉడికినట్టే దగ్గర పడింది అన్నట్టు, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇంకా. సో పాలకూర పప్పు రెడీ. చూడండి ఇలా ఉండాలి పప్పు. ఇలా ఉంటే మొత్తం అయిపోయినట్టే, ఎందుకంటే పప్పు పాడబడుతుంది, 2 రోజులు ఉంటుంది, ఏం కాదు. ఇది కరెక్ట్గా టేస్ట్ కూడా కరెక్ట్ ఉంటుంది అన్నమాట. సో మన పప్పు రెడీ అయిపోయింది కదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.